హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్గా బ్లౌజ్ బ్యాక్ నెక్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బ్లౌజ్ తీసుకొని ఇట్లాగా నడుము వైపు కొంచెం కొంచెంగా తీసుకుంటూ నడుము సైజు తీసుకోవాలి. 13.5 వచ్చిందండి. దీన్ని 4 భాగాలు చేసుకొని నడుము లూజుగా పెట్టుకోవాలన్నమాట. 13.5 జాకెట్ పొడవు పెట్టుకుందాము. ముందు కింద వైపు క్లోజ్ సైడ్ మనం వైపు ఉండేలాగా తీసుకొని వేస్ట్ తీసేయడానికి ఒక గీత కొట్టుకుందాము. వేస్ట్ సమానంగా లేవు కాబట్టి తర్వాత పావంగళం పెట్టి నడుము పట్టి కుట్టుకోవడానికి ఖర్చు తీసుకుంటున్నాము. బ్లౌజ్ పొడవు చూసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా వెనక టక్స్ దగ్గర నుండి పై దాకా స్ట్రైట్గా తీసుకొని ఇలా ఖర్చు పైనుంచి పెట్టుకొని అసలు ఖర్చు 2 మార్కింగ్ చేసుకోవాలి. అసలు ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. నేను ఇట్లా వీడియోలో చూపించే విధంగా. నెక్స్ట్ వచ్చేసి 13.5 సైజు బ్లౌజు కాబట్టి దీనికి 28, 29, 30 వరకు ఉన్న బ్లౌజులు చిన్న బ్లౌజులు, 30కి పెచ్చు ఉండే బ్లౌజులు 31, 32, 33, 34 అవి పెద్ద సైజు బ్లౌజులు అన్నమాట. 30 లోపు ఉండేవి చిన్న సైజు బ్లౌజులు కిందకు వస్తాయి. ఇప్పుడు మనకు 13.5 కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్ అండి. నేను నెక్ 2.25 తీసుకుంటున్నాను. షోల్డర్ 3, చంకదింపు వచ్చేసి 6 తీసుకున్నాను. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు నడుము 30.5 కాబట్టి దీన్ని 4 భాగాలు చేసుకోవాలి. ఇట్లా టేప్ని 4 సార్లు మడతేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి, ఇట్లా మడతేస్తే ఈ 7.5కి 1 పాయింట్ ఎక్స్ట్రా వచ్చిందనమాట. అక్కడ పెట్టుకొని అసలు మళ్ళీ టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా 2 అంగుళాలు ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా అంతేనండి. ఇప్పుడు కింద ఎంత ఉందో అంత 8.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. పైన కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. జస్ట్ అది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి. అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే అవసరం లేదు. 2 అంగుళాలు ఖర్చు. తర్వాత బ్లౌజ్ తీసుకొని నడుము పెట్టుకోవాలండి. నడుము లూజు నడుము ఈ వీపు ఇట్లా పెట్టుకొని దీని మీద పెట్టుకొని అసలు ఖర్చు కలిపి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, అసలు ఖర్చు మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి పైన నెక్ ఎంత పెట్టుకున్నామో కింద కూడా అంతే పెట్టుకోవాలండి. మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. 2.25 పెట్టేసి నేను డ్రాయింగ్ గీసేస్తున్నాను. ఇట్లా స్కేల్ తీసుకొని నెక్కి షోల్డరు, తర్వాత షోల్డర్ దగ్గర నుండి చంక లూజ్ వరకు, అక్కడ నుంచి చెస్ట్, అసలు ఖర్చు 2 గీతలు గీసుకొని ఈ విధంగా గీతలు గీసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ గీసుకుందాము. నెక్ రౌండ్ నెక్ కాబట్టి నేను రౌండ్ గీస్తున్నానండి. మీరు పాలక నెక్ అయితే అట్లాగే ఉంచుకోవచ్చు. ఏదైనా పెట్టెలోనే గీసుకోవాలి. నెక్స్ట్ 1.5 తీసుకొని చంక లూజ్ గుర్తు పెట్టుకోవాలి. స్ట్రైట్గా 1.5కి గీత పెట్టుకొని దాన్ని కలుపుకోవాలండి. అసలు దాకే కలుపుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకుందాము. ఇంకా వేస్ట్ పీస్ కింద ముందు వేస్ట్ పీస్ తీసేయాలి. కట్ చేసి డ్రాయింగ్ మీద జాగ్రత్తగా గీసుకోవాలి. అంతేనండి, సింపుల్గా బ్లౌజ్ కటింగు. నెక్ ఇలా నెక్ జాగ్రత్తగా రౌండ్ తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పైన షోల్డరు, కింద చంక వైపు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అసలు వైపు దగ్గర టక్స్ పెట్టుకోవాలి. అసలు ఖర్చు మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. 2 హ్యాండ్ లూజు, బ్యాక్ పార్ట్ లూజు కలిస్తే
కరెక్ట్గా ఉంటుందన్నమాట బ్లౌజు. దీని మీద రాస్తున్నాను నేను 13.5 సైజు బ్లౌజ్ అని. అదండి బ్లౌజ్ కటింగు.